హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈరోజు బొబ్బట్లను చేసి చూపిస్తున్నాను. నేను పంచదారతోని బొబ్బట్లు చేశాను, బెల్లంతో కూడా బొబ్బట్లు చేశాను. ఇవి పంచదారతో చేసిన బొబ్బట్లు, ఇవి బెల్లంతో చేసిన బొబ్బట్లు. బెల్లంతో చేసిన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. బెల్లంతో ఇష్టపడే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. వీటిని చేయడం కూడా ఈజీ, చక్కగా పొరలుగా వస్తుంది. పంచదార బొబ్బట్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. సంక్రాంతి పండగకి, దసరా పండగకి బొబ్బట్లను ఎక్కువగా చేస్తూ ఉంటాము. బొబ్బట్లు చేయడానికి ముందు తోపు పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలోనే పూర్ణం పెట్టి బొబ్బట్లను చేస్తాము. దీనికోసం 1 కప్పు మైదా, 2 స్పూన్స్ ఉప్మా రవ్వ, 2 చిటికల ఉప్పు, 1 చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాను. పంచదార యాలకులు కలిపి చేసిన పొడి. కొంచెం నీళ్ళు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈరోజు నేను కొలతగా తీసుకున్న స్పూన్ సూపు తాగే స్పూను. కలిపిన పిండి చూపించిన విధంగా ఉండాలి. ఆ పిండి ములిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను. ఫ్లేవరు, టేస్ట్ 2 బాగుంటాయి. ఈ కలిపిన పిండి ఖచ్చితంగా 2 గంటల సేపు నాని తీరాలి. 3 గంటలు 4 గంటలు నానినా పర్వాలేదు. నేను బొబ్బట్లని శనగపప్పుతో చేస్తున్నాను. 1 కప్పు శనగపప్పుని కడిగి కుక్కర్లో వేసుకొని 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి 5 సీటీలు కొట్టించాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారిన తర్వాత మూత తీసుకొని పప్పును చెక్ చేసుకోవాలి. చూపించిన విధంగా నొక్కగానే అది పిండిలాగా అయిపోవాలి. ఉడికిన శనగపప్పులోంచి కొంచెం పప్పుని తీసుకున్నాను, అంటే 1/2 కప్పు దాకా శనగపప్పుని తీసుకొని కడాయిలో వేసుకున్నాను. మిగతా పప్పుని పక్కన పెట్టి ఉంచుతాను. దాంతో పంచదారతో బొబ్బట్లను చేస్తాను. 1/2 కప్పు బెల్లాన్ని దాంట్లో వేసాను. మీరు మొదటిసారి బొబ్బట్లు చేస్తున్నట్టయితే శనగపప్పుని బాగా చల్లార్చి మెదిపిన తర్వాత బెల్లాన్ని కలపండి. 2 కలిపి పొయ్యి మీద పెట్టండి 5 నిమిషాల పాటు. ఈ పూర్ణంలోకి నెయ్యి బాగుంటుంది. 1 గరిట నెయ్యిని వేసుకోండి. వేసుకొని చూపించిన విధంగా దగ్గర పడే వరకు దాన్ని కలుపుకోవాలి. మాడకుండా చూసుకుంటూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి, యాలకుల పొడిని కలుపుకోవాలి. స్టవ్ ఆపుకొని చూపించిన విధంగా ముక్కుడు మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు అంటే ఒక పళ్ళెల్లో వేసుకొని చల్లారి పెట్టుకోవచ్చు. చూపించిన విధంగా అది మీ ఇష్టం. నేను మూకుడులోనే చల్లారి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆరిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. పూర్ణాన్నంతా దగ్గరగా తీసుకొని ఉండ అవుతున్నదో లేదో చూసుకోవాలి. చూడండి ఉండ పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ పూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతున్నాను. బెల్లం బొబ్బట్లు ఒత్తడం కాల్చడం తర్వాత చూపిస్తాను. ఇప్పుడు పంచదార బొబ్బట్లు చూడండి. ఇప్పుడు పంచదార బొబ్బట్లు తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. దీనికోసం 1 కప్పు ఉడికించిన శనగపప్పును తీసుకున్నాను. శనగపప్పుని చూపించిన విధంగా విడదీసుకోవాలి. మీరైతే పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు విడదీసుకొని పంచదారని కలుపుకోండి. ఏమాత్రం వేడి ఉన్నా తడి ఉన్నా పాకం పల్చన అయిపోతుంది. 1 కప్పు ఉడికించిన శనగపప్పుకి 1 కప్పు పంచదారని వేశాను. దాన్ని పొయ్యి మీద పెట్టుకొని పాకం పట్టుకోవాలి. 10 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచితే అది గట్టి పడుతుంది. దించే ముందు ఇలాచీ పౌడర్ వేసి పళ్ళెంలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇంకా పప్పు బద్దలు ఉండడం వలన నేను గ్లాస్తో మెదుపుకున్నాను. మీరు పప్పు గొత్తుతో కూడా మెదుపుకోవచ్చు. బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి పూర్ణం బాగా వచ్చింది. ఈ పంచదార బొబ్బట్లని చేసేటప్పుడు 2 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. శనగపప్పులో అస్సలు నీరు ఉండకూడదు. పూర్తిగా చల్లారాలి. ఇంకా బొబ్బట్లు చేయడం మొదలు పెడదాం. మనం నానబెట్టుకున్న మైదా పిండిని ఒక్కసారి బాగా కలిపి చిన్న ఉండను తీసుకోవాలి.
అరిటాకుకి నూనె రాసుకొని ఈ మైదా పిండి ముద్దని పెట్టి ముందు ఒత్తుకోవాలి. ఈ ఒత్తిన మైదా పిండిలో పెద్ద నిమ్మకాయ సైజు అంతా పూర్ణాన్ని తీసుకొని చూపించిన విధంగా 4 వైపులా పిండిని సాగదీస్తూ మీదకి తీసుకొని వెళ్ళి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాల్లా చేసి ఒత్తడం మొదలు పెట్టాలి. చేతికి నూనె రాసుకొని ఒత్తుతూ ఉండాలి. మనం ఈ పిండిలో వేసే నూనె సరిపోతుంది, వేరే నూనె తీసుకో అవసరం లేదు. మధ్యలోంచి మొదలు పెడుతూ కొస వరకు రావాలి. ఒత్తుకుంటూ వస్తే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. మనం 2 గంటల కంటే ఎక్కువ నానబెట్టాం కాబట్టి అది చక్కగా సాగుతుంది. మైదాలో బొంబాయి రవ్వ కూడా వేసాము కదా, అందుకోసం అది అతిగా సాగకుండా బ్యాలెన్స్ చేస్తుంది. మీరు హెల్త్ కోసం చూసుకుంటే మైదా బదులు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. పంచదార బొబ్బట్లు చేసుకోవాలా బెల్లంతో చేసుకోవాలా అనేది కూడా అది మీ ఇష్టం. మీ హెల్త్ ప్రకారం మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి. నేను 2 చూపిస్తున్నాను. పొయ్యి మీద పెనాన్ని పెట్టుకొని వేడి చేసుకొని చూపించిన విధంగా తీసుకొని పెనం మీద వేసుకోవాలి. బొబ్బట్లు చేయడానికి ఒకళ్ళు ఒత్తడానికి ఒకళ్ళు కాల్చడానికి ఉంటే తొందరగా అయిపోతుంది. ఒకళ్ళే చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. నేనైతే ఒక్కదాన్నే చేస్తున్నాను. చూపించిన విధంగా మైదాని ఒత్తి దాంట్లో పూర్ణాన్ని పెట్టుకొని మళ్ళీ ఇంకొక బొబ్బట్టు ఒత్తుకోవాలి. మనం కలిపిన మైదా పిండిని తోపు పిండి అంటాము. మీదన కవరింగ్ కోసం వాడతాం కాబట్టి దాన్ని తోపు పిండి అంటారు. చూపించిన విధంగా బొబ్బట్టును ఒత్తుకోవాలి. ఒత్తుకొని బొబ్బట్టుని పెనం మీద ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. అరిటాకుతోనే పెనం మీద తిరగవేసి మెల్లిగా అరిటాకుని బొబ్బట్టుని వేరు చేయాలి. చూపించిన విధంగా మనం ఒత్తినప్పుడు వాడిన నూనె సరిపోతుంది, కానీ ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేస్తున్నాను. బొబ్బట్టుని పెనం మీద వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిరగేయాలి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. బొబ్బట్టు ఒత్తడాన్ని చూశారు, పెనం మీద వేయడం చూశారు, కాల్చడం చూపించాను. అయితే ఎంత పూర్ణానికి ఎంత తోపు పిండి తీసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకున్న పూర్ణం కంటే తోపు పిండి కొంచెం తక్కువగా ఉంటే సరిపోతుంది. సేమ్ పోర్షన్లో తీసుకున్నా పర్వాలేదు. మనం ఒత్తిన తర్వాత ఎక్స్ట్రాది మనం తీసేస్తాం కాబట్టి, కానీ తక్కువ తీసుకుంటే మాత్రం ప్రాబ్లం వస్తుంది. పూర్ణం బయటకు వస్తుంది. ఒత్తినప్పుడు కష్టం అవుతుంది, కాల్చినప్పుడు కూడా కష్టం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని బొబ్బట్టుని ఒత్తుకోండి. చూసారా, ఎక్స్ట్రా పిండిని తీసాను. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఒత్తుకుంటూ చేసుకోవాలి. బొబ్బట్లని సాధారణంగా మడత పెడతారు, నేనైతే మడత పెట్టట్లేదు. ఇక్కడ మీ ఇష్టం, మీకు ఎలాగా అనిపిస్తే అలా చేసుకోండి. ఇప్పుడు నేను బెల్లం బొబ్బట్లను చూపిస్తున్నాను. ఇది బెల్లంతో చేసిన పూర్ణం. బెల్లంతో చేసిన పూర్ణాన్ని తీసుకొని ఉండలా చుట్టుకోవాలి. మైదా పిండిని ఒక్కసారి కలుపుకొని కొంచెం తోపు పిండిని తీసుకొని అరిటాకుకి నూనె రాసి చేతికి నూనె రాసుకొని తోపు పిండి ఒత్తుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణాన్ని దాంట్లో పెట్టుకొని చూపించిన విధంగా 4 మూలల నుంచి సాగదీస్తూ కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసుకోవాలి. సేమ్ పంచదార బొబ్బట్లను ఎలాగైతే ఒత్తుతామో ఇది కూడా అలాగే ఒత్తుకోవాలి. పెనం కాలిన తర్వాత అరిటాకుని తిరగవేసి నెమ్మదిగా అరిటాకుని బొబ్బట్టుని వేరు చేసుకోవాలి. బొబ్బట్టు ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా తిరగేసుకోవాలి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్లు బాగుంటాయి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా వాడకుండా ఓన్లీ నూనెతో కూడా చేసుకోవచ్చు.
చూపించిన విధంగా అన్ని బొబ్బట్లని ఒత్తుకోవాలి. కొత్తగా బొబ్బట్లు చేసే వాళ్ళకి 2 టిప్స్ చెప్తున్నాను. పప్పుని మనం ఉడకబెట్టిన తర్వాత అస్సలు నీరు ఉండకూడదు. పప్పుని చల్లారిన తర్వాతే దాన్ని మెదపండి. వీలైతే పప్పుని ఆరబెట్టండి, తడి లేకుండా చూసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మెదిపిన తర్వాత పంచదార కానీ బెల్లాన్ని కానీ కలపండి. ఎంత తడి తక్కువ ఉంటే పొయ్యి మీద తక్కువసేపు మనం పాకాన్ని ఉంచవచ్చు. ఎంత తక్కువ టైం పొయ్యి మీద ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. అదేవిధంగా అన్ని బొబ్బట్లను చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి పంచదార బొబ్బట్లు. నేను మధ్యకి మడత పెట్టలేదు, మీరు కావాలంటే మడత పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మీకు చూపిస్తున్నది బెల్లంతో చేసిన బొబ్బట్లు. బెల్లంతో చేసిన బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. మీకు కావాలంటే పంచదార కొంచెం బెల్లం కొంచెం కూడా కలిపి చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. పంచదారతో చేసిన బొబ్బట్లు బెల్లంతో చేసిన బొబ్బట్లు 2 చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.